హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిందండి, రెగ్యులర్ పే రోల్ అనేది 19th to 27 ఇన్ ద సెప్టెంబర్ మంత్ అని అయితే ఉందన్నమాట. సో డీడీఓలు మన యొక్క పే స్లిప్స్ అన్నీ కూడా 27వ తేదీ లోపల అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ పే స్లిప్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎస్టీఓ గారి చేత కూడా అప్రూవల్ పొంది తర్వాత అవి బిల్ నెంబర్స్ జనరేట్ కావడము, ప్రజెంట్ అయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా పే స్లిప్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట. సో ఉద్యోగులు మరియు పెన్షనర్స్లో ఇంకా ఎవరైనా పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే పే స్లిప్స్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు మనము తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కాబట్టి ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉన్నట్లయితే మనం మళ్ళీ అటువంటి వాటిని మన యొక్క డీడీఓ గారికి ఇన్ఫామ్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు, రీవెరిఫై చేయించి మళ్ళీ బిల్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఉద్యోగం మరియు పెన్షనర్స్ ఈ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసినట్లయితే అన్నీ కూడా దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. అతి తక్కువ బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఈరోజు ఈవినింగ్ అంటే ఈరోజు 30 సెప్టెంబర్ సో 30 సెప్టెంబర్ వరకు ఈ బిల్లులన్నీ కూడా ఈవినింగ్ లోపల ఈ కుబేర్కు చేరుకునే అవకాశం అయితే ఉందండి. సో ఈ కుబేర్లోకి వెళ్ళిన బిల్లులన్నీ కూడా మనకు 1వ తేదీనే 1st అక్టోబర్లోనే జమ అవుతాయి. జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఎప్పట్లాగానే 1వ తేదీనే ఎక్కువ జీతాలను అయితే మోర్ దాన్ 50% అయితే జమ చేస్తారనమాట. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 1, అలాగే అక్టోబర్ 2, అక్టోబర్ 3 తేదీలలో పూర్తి స్థాయిలో జీతాలు జమ అవుతాయి. అక్టోబర్ 1న మోర్ దెన్ 50% జీతాలు అయితే జమ అవుతాయి. అలాగే ఒక 20% అలా అయితే అక్టోబర్ 2వ తేదీ ఆ రోజు హాలిడే వచ్చింది కాబట్టి సో మిగతా బిల్లులు అన్నీ కూడా 100% మనకు ఇక్కడ 3వ తేదీలో జమ అవుతాయన్నమాట. సో ఇది అందరికీ తెలిసిందే అండి. సో అందరూ కూడా జీతాలు ఎప్పుడైనా వచ్చేటివి వస్తాయి. పైగా ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం జీతాలను 1వ తేదీనే జమ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో 1వ తేదీ మొదలుపెడితే అది ఒక 5వ తేదీ లోపల ముగిసే అవకాశాలుంది. సో జీతాల మీద ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ మా ప్రాబ్లమ్ వల్ల ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే డీఆర్ అరియర్స్‌కు, డీఏ అరియర్స్‌కు టైం అయిందండి. సో జీవో నెంబర్ 28 ప్రకారం మరియు జీవో నెంబర్ 30 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే సో గతంలో ఇంకా 9 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అయి పక్కన పెట్టినా కూడా ఇప్పుడు రీసెంట్‌గా మనకు 2024 మార్చి 16 తేదీన రిలీజ్ అయిన ఈ 2 జీవోలు సో ఇక్కడ 28 జీవో నెంబర్‌కి సంబంధించి మనకు 15 నెలలు, అలాగే 30 జీవో నెంబర్‌కి సంబంధించి 12 నెలలకు సంబంధించినటువంటి డీఏ, డీఆర్ అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 3.64% 3.64% అయితే ఇక్కడ రావాల్సి ఉందన్నమాట. సో వీటిని ఇంటూ 15 ఇంటూ 12 చేసి డివైడెడ్ బై 3 సమాన వాయిదాల్లో చేస్తే వచ్చిన అమౌంటు మొదటి విడత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆగస్టులో ఫస్ట్ విడత అయితే ఇక్కడ జమ చేయాల్సి ఉంది. ఇక్కడ సెప్టెంబర్ 1న ఫస్ట్ విడత, మొదటి విడత. సో ఇది 1వ తేదీ కాదు, 1వ విడత అనేది జమ చేయాల్సి ఉంది. వీటికి టైం అయితే అయిపోయింది. వీటిని జమ చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే
ఈ ఏదైతే పీఆర్సీ ఆలస్యమవుతున్న క్రమంలో ఐఆర్ మధ్యంతర వృత్తి. సో, పీఆర్సీ ఆలస్యాన్ని భర్తీ చేస్తూ, ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ అనేది ఒక 30% కంటే తక్కువ లేకుండా ఇవ్వాలి అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలన్నీ కోరుతూ ఉన్నాయండి. మరి పీఆర్సీ అనేది ఎప్పుడు అమలు కావాల్సి ఉందన్నట్లయితే మనకు 11వ పీఆర్సీ అనేది జూలై 2023తో ముగిసిపోయిందనమాట. మనకు జూలై 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. ఇక్కడ మనకు జూలై టు ఇప్పుడు సెప్టెంబర్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి జూలై టు జూలై 12 మంత్స్, జూలై టు తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు. టోటల్‌గా ఇక్కడ 15 నెలలు అయితే 12వ పీఆర్సీ అమలుకు గడువు తేదీ పూర్తయిపోయిందనమాట. గడువు ముగిసి 15 నెలలు కావస్తా ఉంది. మనకు ఎంత లేదన్నా 12వ పీఆర్సీ అమలైతే జీతాలు మరియు పెన్షన్లు ఒక 60% అట్‌లీస్ట్ మినిమమ్. ఎందుకంటే జూలై 2023 నాటికి ఉన్నటువంటి డీఏ, డీఆర్ అనేవి 33.67%తో ఉన్నాయి. ఇక ఫిట్‌మెంట్ మనకు 27% ఇచ్చినా కూడా ఆడికి 60% అవుతుందండి. అంటే మూల వేతనంలో ఆ మటుకు అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కోరుతూ ఉన్నారు. యాక్చువల్‌గా మూల వేతనంలో పెరిగేది మనకు ఈ 27% అండి. ఈ 33.67% అనేది మనకు బేసిక్‌లో మెర్జ్ చేస్తారనమాట. కాబట్టి అందరూ ఈ విధంగా అజంప్షన్ చేస్తూ ఉంటారు 60% అని. ఇది తప్పు. వాస్తవానికి ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటికి కూడా 33.67% క్యాష్ రూపంలో ఇస్తున్నారు. దీన్ని మెర్జ్ చేస్తారు అంతే. మళ్ళీ 33% యాడ్ చెయ్యరు దీన్ని. యాడ్ అయ్యేదంతా మనకు ఫిట్‌మెంటే. ఈ ఫిట్‌మెంట్ ఎంతైతే యాడ్ అయితాదో అదే మనకు పెరిగే హైక్ అనమాట. 20% వస్తే 20% ఫర్ సపోజ్ 12థ్ పీఆర్సీకి మన ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి బాలేదు కాబట్టి ఫిట్‌మెంట్ ఎంతైతే పెంచుతుందో, సపోజ్ ఫిట్‌మెంట్ అనేది గతంలో హైయెస్ట్ 45% కూడా ఇచ్చారు. 42% ఆర్. ఇప్పుడు ఒక 20% ఇచ్చినా కూడా సపోజ్ మనకు పెరిగేది ఈ ఫిట్‌మెంటే అనమాట. ఎందుకంటే ఈ డీఏ, డీఆర్ అనేది మనకు వచ్చేదే. కాకపోతే బేసిక్‌లో మెర్జ్ చేస్తారు దాన్ని. బేసిక్‌లో మెర్జ్ చేసి మళ్ళీ కొత్త పీఆర్సీ సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ డీఏని మొదటి నుంచి లెక్కిస్తారు. మళ్ళీ ఫస్ట్ డీఏ అని అట్లా. ఇప్పటివరకు మనకు 11 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తాలూకా అరియర్సే 205 నెలలు, అంటే 200 నెలలకు పైగానే మనకు అరియర్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా అందరూ జీతాల్లో 60% హైక్, 65% హైక్ వస్తుందంటారు. ఇది తప్పు. ఫిట్‌మెంట్ ఎంతైతే వస్తుందో ఆ మటుకే మనకు ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. పీఆర్సీ వల్ల ఈ అమౌంట్ అయితే మనం ఒకవేళ ఫిట్‌మెంట్ 30% ఇచ్చిందనుకోండి. ఆ 30% అనేది మనకు జీతాల్లో హైక్ అవుతుంది. ఇప్పుడు మనకు పీఆర్సీలో ఇచ్చే ఈ 30%ను ఐఆర్ రూపంలో ఇవ్వమని ఉద్యోగోపాధ్యాయులు కోరుతున్నారు. ఈ 30% గానీ, 20% గానీ జీతాలు ఏవైతే ఉన్నాయో ఇవి 15 నెలలుగా, ఒకవేళ 20% ఇచ్చారనుకుందాం. 20% ఇంటూ 15 మంత్స్. అంటే ఇక్కడ మనకు దాదాపుగా 300% ఇప్పటి వరకు కోల్పోయారంటే 3 నెలల జీతాన్ని, 3 నెలల బేసిక్‌ని కోల్పోయారనమాట. ఇలా అయితే ఉందండి. 3 నెలల బేసిక్ అంటే ఒక ఉద్యోగికి 20,000 జీతం అనుకోండి. ఈ 15 నెలల్లో అతను కోల్పోయిన పీఆర్సీ వల్ల కోల్పోయినటువంటి అమౌంట్ రూ. 60,000 అట్లా అవుతుందనమాట. క్యాష్ రూపంలో వచ్చే డీఆర్ అనేది మనకి ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. దాన్ని మెర్జ్ చేసి మళ్ళీ కౌంట్ అనేది మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు గానీ, ఈ డీఆర్ 33% ఇచ్చి మళ్ళీ 33% బేసిక్‌లో అయితే మెర్జ్ చేయరు. అది మనందరికీ తెలిసిందే. ఫిట్‌మెంట్ ఏదైతే ఉందో అదే పెరుగుతుంది. ఆ ఫిట్‌మెంట్‌నే మనకు ఐఆర్ రూపంలో, మధ్యంతర వృత్తి రూపంలో చెల్లించండి. తర్వాత ఫిట్‌మెంట్ కలిపి పీఆర్సీలో చేయొచ్చు అంటే ప్రభుత్వం దానికోసమే వెనకడుగు వేస్తోంది. ఇంకా ప్రకటించాల్సి ఉందనమాట. ఎనీవే ఫ్రెండ్స్, మనకు ఇది జీతాల టాపిక్ కాబట్టి సెప్టెంబర్ నెల
జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.